ఒక 2 months బ్యాక్ డాబర్ రెడ్ టూత్ పేస్ట్ కోసం ఒక రీల్ చేస్తే కమెంట్ సెక్షన్ లో TFI లో ఫ్యాన్ వర్స్ జరుగుతాయి కదా, అలాంటి యుద్ధమే జరిగింది. ఒకరేమో ఇతగాడు డాక్టర్ కాదు నటుడని, ఇంకొకరేమో ఈ పేస్ట్ వాడితే కదిలే పళ్ళు కూడా గట్టిపడిపోతాయని. కట్ చేస్తే ఈ మధ్యన సోషల్ మీడియాలో డాబర్ రెడ్ ప్రొడక్ట్స్ అన్ని బ్యాన్ చేశారని, టూత్ పేస్ట్లు కూడా బ్యాన్ చేశారని ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. కానీ ఒక డాక్టర్ గా మీకు నిజం చెప్పడం నా బాధ్యత. SSI డాబర్ యొక్క డెంటల్ ప్రొడక్ట్స్ గానీ డాబర్ టూత్ పేస్ట్ ని గానీ బ్యాన్ చేయలేదు. అది యాక్షన్ తీసుకున్నది కేవలం కొన్ని ఆహార పదార్థాలపై ఉన్న 100% ప్యూర్ 100% న్యాచురల్ అనే మిస్లీడింగ్ క్లైమ్స్ మీద మాత్రమే. సోషల్ మీడియాలో పేస్ట్ బ్యాన్ అయ్యింది అని చెప్పే వార్త ఎంత ఫేకో, పేస్ట్ వాడితే కదిలే పళ్ళు కూడా గట్టి పడిపోతాయి అనే యాడ్స్ కూడా అంతే ఫేక్. అంత మాత్రాన నేను ఈ డాబర్ రెడ్ టూత్ పేస్ట్ ని రికమెండ్ చేస్తున్నాను అని అనుకోకండి, ఎందుకంటే ఇప్పటికీ నా అభిప్రాయం అదే. ఇది లాంగ్ టర్మ్ యూజ్ చేయడానికి హైలీ అబ్రెసివ్ టూత్ పేస్ట్. అయితే దీన్ని గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు కదా అని మీరు అడగొచ్చు. కానీ సింపుల్ ఎగ్జాంపుల్ అండి, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఆ ప్యాకెట్స్ పైనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, రేపు డ్రై డే అంటే ముందే తెచ్చిపెట్టుకోవట్లేదా? గవర్నమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఓకే అయితే అప్రూవల్ వస్తాయి, కానీ క్లినికల్ గా రోజు పేషెంట్ చూస్తుంది మేము. నాకు ఏ బ్రాండ్ పై ప్రేమ లేదు. నాకు గత రీల్లో చూస్తే కోల్గేట్ పర్పుల్ వైట్నింగ్ వలన వైట్నెస్ పక్కన పెడితే సెన్సిటివిటీ వస్తుందని చెప్పా. నాకు బ్రాండ్ ప్రమోషన్లు కాదండి, మీ పళ్ళ ఆరోగ్యం మీకు సరైన అవేర్నెస్ కల్పించడమే మై ప్రైమ్ కన్సర్న్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. ఫర్ మోర్ డెంటల్ సీక్రెట్స్ ఫాలో డాక్టర్ రాఘవ స్మైల్స్.